యోగా గురువు జగ్గి వాసుదేవ్ కు విజయవాడలో 400 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. విజయవాడను విద్యా కేంద్రంగా తయారు చేసేందుకు జగ్గి వాసుదేవ్ ఏర్పాటు చేయనున్న 3 సంస్థలకు 400 ఎకరాలు కేటాయిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ ఓ యోగా గురువుకు 400 ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేసి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తోంది. విజయవాడలో ఈ ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు ప్రత్యేకంగా విజయవాడ వచ్చారు. వాళ్ళు మొత్తం ఒక 3 ఇన్స్టిట్యూట్స్ విజయవాడలో పెట్టడం కోసం సంస్కృతి వ్యక్తపరిచారు. దాన్ని ఒక మంచి ఎడ్యుకేషన్ సెంటర్గా విజయవాడని చేయాలి అని చెప్పని మొత్తం ఆ 3 ఇన్స్టిట్యూట్స్, అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ఒకటి, అలాగే లా ఇది ఒకటి, తర్వాత దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, దాంతోపాటు క్రాఫ్ట్స్ ఇన్స్టిట్యూటు, దీంతోపాటు సిఐఏ సంబంధించినవి ఒక 400 ఎకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ని కూడా డీనోటిఫై చేసి దాన్ని అక్కడ ఎడ్యుకేషన్ సెంటర్గా తయారు చేయాలని చెప్పని దాన్ని ఒకటి ఫైనలైజ్ చేస్తా ఉన్నాం. త్వరలోనే అది కూడా ఒక మంచి సెంటర్గా డెవలప్ అవుతుంది.